హాయ్ అండి. 3 లేయర్స్ క్రాప్ టాప్ అనేది మనకి 2.5 మీటర్స్తో ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం దీన్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి. 4 ఫోల్డ్స్ చేసుకొని ఇలా మనము మనకి టాప్ అనేది ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ మార్క్ చేసుకొని మనము క్లాత్ అనేది సపరేట్ చేసుకోవాలండి. ఇలా నేను 15 ఇంచెస్ అనేది పై టాప్కి తీసుకుంటున్నాను. దానికోసము 15 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి క్లాత్ అనేది కట్ చేస్తున్నాను అండి. ఇది వచ్చేసి మనకి చూడండి, మనకి ఇటు సైడ్ నుంచి మనం మడతల వైపుగా 15 ఇంచులతోటి ఒక క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా మనము టాప్ కోసము 15 ఇంచులు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్రాప్ టాప్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చూడండి, మనకు మడతల వైపు నుంచిగా మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి. దీన్ని మనకు 2 లేయర్స్గా కావాలంటే 2 లేయర్స్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను దీన్ని 3 లేయర్స్గా చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి 31 ఇంచెస్ ఉందండి. నేను 10 ఇంచ్కి క్లాత్ అనేది సపరేట్ చేసుకుంటున్నానండి. అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఉన్న క్లాత్ని. ఇలా 3 పార్ట్స్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము లెంత్ అనేది ఎంత ఇలా మనము లేయర్స్గా 3 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం కదా. ఈ 3 పార్ట్లని మనం ఇలా ఫస్ట్ కట్ చేసుకుంటున్నానండి. నేను ఇలా 3 పార్ట్స్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంత విడ్త్ కావాలనేది సపరేట్ చేసుకొని కట్ చేసుకుందామని. చూడండి, ఇప్పుడు మనకి ఇది 4 లేయర్స్ పైన ఉంది కదా. దీన్ని నేను ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. 4 లేయర్స్ మీదనే మనకి 20 ఇంచెస్ వచ్చేలాగా మడతలు వేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకొని పక్కకు తీసేయాలండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 20 ఇంచెస్ కదా. ఇప్పుడు మనం ఇది కట్ చేసేది వచ్చేసి మనకి 15 ఇంచెస్ లూజ్ అనమాట. ఈ 15 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం 15 ఇంచెస్కి తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఈ క్లాత్ మిగిలిన క్లాత్ అనేది మనకి థర్డ్ లేయర్లోకి మనకి విడ్త్ తక్కువ వస్తుంది కాబట్టి థర్డ్ లేయర్లోకి జాయిన్ చేసుకోవడానికి ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుందండి. అందుకోసమని నేను ఇలా సపరేట్ చేసి కట్ చేస్తున్నాను. చూడండి, ఈ థర్డ్ లేయర్కి మనకి లూజ్కి జాయిన్ చేసుకోవడానికి సరిపోతుంది.